తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న స్ట్రాటజీతోనే ఎన్డీఏను ఢీకొడుతోంది ఇండీ కూటమి. ఉపరాష్ట్రపతి పోస్టు కోసం వాళ్ళు ప్రాంతీయ కార్డును బయటకు తీస్తే వీళ్ళు అదే పని చేశారు. మా కూటమి అభ్యర్థి ఇతడే అంటూ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇండీ కూటమి అభ్యర్థిగా తెలంగాణ నుంచి బి సుదర్శన్ రెడ్డి పేరుని ఖరారు చేసింది ఏఐసీసీ. సిపి రాధాకృష్ణన్ తమిళనాడులోని కొంగునాడుకు చెందిన సీనియర్ పాలిటీషియన్. మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ రాజీనామా చేశారు. ఇటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, తెలుగు మనిషి. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం రండి అంటూ బీజేపీ ప్రపోజల్ పెట్టింది. కానీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి తమ అభ్యర్థిని ప్రకటించింది ఇండీ కూటమి. దీంతో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు కొత్త జంఝాటం వచ్చి పడిందా? ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన వైఖరి ఎలా ఉండబోతోంది? బీజేపీ ప్రతిపాదించిన తమిళ అభ్యర్థికి ఓటేయడమా, లేక మన తెలుగు వ్యక్తిగా ఇండీ కూటమి అభ్యర్థిని ఎంకరేజ్ చేయడమా? రాజకీయ ప్రయోజనాలా లేక ప్రాంతీయ ప్రేమలా అనే డైలమా మొదలైంది. వైసీపీ ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్కు సమాన దూరం పాటిస్తున్న బీఆర్ఎస్ వైఖరిపై కూడా ఆసక్తి నెలకొంది. 2022 నాటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కడ్ 346 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇప్పుడు కూడా పార్లమెంటు ఉభయ సభల ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకి సరిపడా బలం ఉంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్లో ఉన్నారు. గోపి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనప్రాయమే కదా. సో ఈ నేపథ్యంలో తెలుగు పార్టీల ఓట్లు ఎంత కీలకం అవుతాయి? తెలుగు, తమిళ అనే ప్రాంతీయవాదం ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏ మేరకు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది? ఎస్, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయవాదం అన్న అంశం కన్నా భావజాలం అన్న పేరుతో ఈ పోటీ అనేది జరగబోతోంది. అదే అంశాన్ని ఈరోజు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇది భావజాలాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించడం జరిగింది. సో రెండు పక్షాలు కూడా, ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు ఇండియా కూటమి కానీ, రెండు కూటమిలు కూడా దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకే తమ అభ్యర్థిత్వాలని ఇవ్వడం జరిగింది. ఒకటి ఎన్డీఏ కూటమి తమిళనాడుకు సంబంధించిన సిపి రాధాకృష్ణన్ని అభ్యర్థిగా ఎంపిక చేసుకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ సీనియర్ నేతగా, మహారాష్ట్ర గవర్నర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయనకి అవకాశం కల్పించడం జరిగింది ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఆయన్ని బలపరచడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా అందరూ మేము మీకే ఓటేస్తాం అన్న విషయాన్ని ఆయనకి నేరుగా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరొక ముఖ్యంగా ఇండియా కూటమి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు నుంచి ఎంపిక చేస్తారా, లేక ఎన్నికలున్న బీహార్, బెంగాల్, తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తారన్న ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది ఇండియా కూటమి. సో తెలుగు కార్డుని ఉపయోగించుకోవడం వెనుక ముఖ్యంగా ఎన్డీఏకి ముఖ్యంగా చెక్ పెట్టే విధంగా, అలాగే ప్రాంతీయవాదాన్ని తెర మీద తీసుకొచ్చే విధంగా చాలా వ్యూహాత్మకంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఎంపిక చేయడం జరిగింది. సో సుదర్శన్ రెడ్డి ఇటు చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చట్టపరంగా, న్యాయపరంగా అనేక అంశాల్లో సుదర్శన్ రెడ్డి టీడీపీకి సహకారం అందించారు. సో ఒక తెలుగువాడి కార్డుగా ఆయనకు మద్దతు ఇస్తారా అన్న అంశానికి సంబంధించి ఇటు లోకేష్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము ఎన్డీఏతోనే ఉన్నాం, సో ఎన్డీఏ ఐక్యంగా ఉంది అన్న ఒక ట్వీట్ని కూడా ఇటు ఇండియా అలయన్స్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా టీడీపీ, జనసేనలు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇక వైసీపీ కూడా అదే రకమైన సంకేతాలు. ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకంగా ఉంటుంది. సో ఆ కోణంలో తెలుగు వ్యక్తిగా మరి వైసీపీ తమ స్టాండ్ ఏమైనా మార్చుకుంటుందా, లేక ఎన్డీఏకి మద్దతు ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన చేస్తారు అంటే ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటన వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ స్టాండ్లో ఏమైనా మార్పు ఉంటుందా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. మరోపక్క బీఆర్ఎస్కి సంబంధించి ఎవరికి ఓటేయాలి, లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఇటు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. సో వీరు కేసీఆర్ నిర్ణయాధికారం మేరకే మేము ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్న పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు ఎలాగూ ఇటు ఇండియా కూటమి అభ్యర్థికే ఓటు వేయడం జరుగుతుంది. సో సంఖ్యాబలం పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఎన్డీఏ అలాగే ఇండియా అలయన్స్లో ఎన్డీఏ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. మొత్తం 782 ఎలక్టోరల్ కాలేజ్లో ప్రస్తుతం సంఖ్యాబలం ఉంది. సో ఇందులో 392 ఓట్లు ఏ అభ్యర్థికి అయితే వస్తాయో వారు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం
ఇతర న్యూట్రల్ పార్టీస్ వీటన్నిటి మద్దతు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎన్డీఏ అభ్యర్థికి 400కు పైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఏకగ్రీవం అవ్వడానికి అనేక రకాలుగా అటు అధికార పక్షం బీజేపీ ఇటు ఎన్డీఏ కూటమి ప్రయత్నించినప్పటికీ కూడా సో ఏకగ్రీవం విషయంలో ఇటు ఇండియా కూటమి సానుకూలత వ్యక్తపరచలేదు. భావజాలం పరంగా ముఖ్యంగా ఇటు సిపి రాధాకృష్ణన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈ భావజాలాన్ని మేము అంగీకరించమని చెప్పి సొంత రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఉన్న డిఎంకేనే ఆయన్ని అపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాంతీయవాదం కన్నా కూడా భావజాలం ప్రకారమే ఈ ఎన్నిక అనేది ఉండబోతోంది. కానీ ఉన్న సంఖ్యాబలం ప్రకారం మాత్రం ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ గోపి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.